ఒక కప్పు దోసకాయ ముక్కలు చేదు చూసుకొని గింజలు తీసేసి కట్ చేశానండి. 1/4 కప్ ఏమో క్యాప్సికమ్ ముక్కలు తీసుకున్నాను, పావు కప్పు. జస్ట్ ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసి 2 ముక్కలు వేసి వేపుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఉంటే వేసుకొని ఒక చిన్న పచ్చిమిర్చి ఘాటు లేకుండా కట్ చేసి వేసుకున్నాను. వేపాలు ఒక 5 నిమిషాల పాటు ఆ ముక్కలు వేపుకోవాలండి. వేగిన దాంట్లో వేయించి పొడిగొట్టుకున్న నువ్వుల పిండి 1 స్పూను లేదా 1½ స్పూన్, తర్వాత శనగపిండి ఒక 1 స్పూన్ వేసుకొని ఒక 1/4 స్పూన్, పావు చెంచా చింతపండు కూడా వేసి వేపుకొని మూత పెట్టుకోవాలండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చింతపండు, వేయించిన నువ్వుల పొడి, శనగపిండి. మీకు నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, కైండ్లీ అండర్స్టాండ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.